పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభోత్సవం జరిగింది. అందులో భాగంగానే ఎల్లంబాయి గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఎప్పుడో కావాల్సిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పటివరకు కాలేదు. కనీసం ఇప్పుడైనా సరే గ్రామస్తులందరూ కూడా వాళ్ళ సొంతంగా డబ్బులు వేసుకుని ఒక ప్రైవేట్ ల్యాండ్ ఒక మంచి గ్రామం యొక్క సెంటర్లో కొనుక్కొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం. తప్పకుండా గ్రామానికి సంబంధించిన వక్ఫ్ ల్యాండ్ గురించి వీళ్ళందరూ కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు ఇప్పియని చెప్పి ఊరు కూడా వక్ఫ్ ల్యాండ్ దాంట్లోనే ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే సమస్యలు చాలా కాలంలో పరిష్కారానికి కాక చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక శాసనసభ్యునిగా వీళ్ళందరూ మళ్ళీ నన్ను గెలిపించినందుకు తప్పకుండా ఈ ప్రాంత సమస్యల మీద నా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక్కొక్కటి సమస్యలు కూడా, ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే కేటీఆర్ ఏదో మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కేటీఆర్. మరి మేము 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు ఓపిక పెట్టినాం. మీరు ఎన్నో మాటలు చెప్పిండ్రు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, పేదలందరికీ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు అన్నారు, 3 ఎకరాలు ఇస్తామన్నారు, కేజీ టు పీజీ అన్నారు, ఎన్నో వందల రకాల మాటలు చెప్పిండ్రు. కానీ మేము ఎప్పుడన్నా ఏదన్నా మేము తొందరపడి మేము మాట్లాడినామా? మేము ప్రజల పక్షాన పోరాటం చేసినాం, అడిగినాం. 10 ఏళ్ల పాటు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ పాలన పోవాలని చెప్పి, ఒక ప్రజాస్వామ్యం ఈ తెలంగాణలో రావాలని చెప్పేసి, ఈ కుటుంబ పాలన మంచిది కాదు, ఈ అవినీతి పాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండు. మేము ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, తప్పకుండా ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది, ఇది పేదల పార్టీ. డెఫినెట్గా 100% చెప్తున్నాము, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. తప్పకుండా మేము కూడా ఒక నిబద్ధతతో పనిచేస్తాం. పోయినసారి లాగా ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ఏమీ లేని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వందల వేల కోట్ల రూపాయలు భూములని దోసుకున్నారు అధికారం అడ్డం పెట్టుకొని. ఉదాహరణకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిన్నమని ఏదో మాట్లాడుతుండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి. జగదీశ్వర్ రెడ్డి ₹1 ఆస్తి లేనోడు, కిరాయి ఇంట్లో ఉండేటోడు, వేల కోట్ల రూపాయలు సంపాదించింది 10 ఏళ్లలో. ఆయనకు మంత్రి పదవి ఎట్లొచ్చింది? కేసీఆర్ మందు గ్లాసులో సోడా పోసి తెచ్చుకుండు మంత్రి పదవి. మేము పోరాటం చేసినాం. ఒక 5 ఏళ్ళు నేను ఒక ఎంపీగా ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన. ఈ 10 ఏళ్ల నుంచి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, ప్రజల పక్షాన అవసరమైతే నా పదవి త్యాగం చేసిన తప్పితే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అందుకనే మా గురించి మాట్లాడేటప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్. సూర్యాపేటలో కూడా మేము టికెట్ కరెక్ట్ క్యాండిడేట్కి ఇవ్వలేదు కాబట్టి గెలిచిండు. నల్లగొండ జిల్లాలో ఒక్క అసెంబ్లీ కూడా గెలవని చెప్పి నేను చెప్పిన ఈ చౌటుపల్లి మీటింగ్లో. 12లో 11 గెలిచినాం, అది కూడా మేము గెలిచేవాళ్ళం. అది మా తప్పే, ఆయన ఏదో గొప్పతనం అనుకుంటున్నాం. కానీ ఈసారి నిజంగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ప్రజలు మాకు తీర్పిచ్చిన, ఒకసారి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు 2 నెలలకే 3 నెలలకే ఏం తొందర ఉంది? కొంచెం ఓపిక పడితే మేము కూడా పని చేస్తాం కదా, మాకు కూడా అవకాశం ఇచ్చిన ప్రజలు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు, ఈ చౌటుపల్లి మండలంలో మూసి కాలువ, పిలాయపల్లి కాలువ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈ హైవే కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ BUP చేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఎల్లంబాయి దగ్గర అది BUP చేసింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా, అందరికి హామీ ఇస్తున్నా, 100కి 100% మీ సమస్యల కోసం ఈ 5 ఏళ్ల కాలం నా పూర్తి సమయాన్ని వెచ్చించి ఈ ప్రాంత సమస్యలకు అన్నిటి మీద నేను పోరాటం కూడా చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య ఉంది, గవర్నమెంట్ ఉంది, పెట్టేది మనల్ని, వడ్డించేది మనల్ని. ఇప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం మాది 10 ఏళ్ల తర్వాత వచ్చింది ప్రభుత్వం. దీంట్లో అంత కొత్త గవర్నమెంట్, కొత్త మంత్రులు, కొత్త అంత ఉంది కాబట్టి కొంచెం సెటరేట్ అయ్యేందుకు టైం పడుతుంది. పని చేస్తాం, 100% అవుతాం. కానీ ఇప్పుడే చేయండి తెల్లారితే నేను గెలిచిన తెల్లారి నుంచి ఆడుకోరు ఏమా అంటే 5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తుంది కదా. నేనేమంటున్నా అంటే ఇంక నేను 5 ఏళ్ళు అవుతుండగా
ఉంటారా మనతో పంపిస్తా అయితే ఏమంటున్నా అంటే ఇటువంటి సమస్యలు మీరు మనం ఎటు న్యాయం ధర్మం ప్రజల కోసం ఎట్లా చేయాలనో అది చేస్తాం. నాకు ఓటు వేసిన ఆయన నాకు చేయలేదని చేసిండని గెలిచినా అయిపోయాయి, చేస్తే చేయకుంటుంది. ఇప్పుడు గ్రామ సమస్య కాబట్టి డెఫినెట్గా ఇది వర్క్ సమస్య, ఇది విలేజ్ మాత్రం ఎగ్జామ్షన్ ట్రై చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్స్ వాళ్ళు కూడా చాలా మంది కూడా నన్ను అడిగారు అప్పుడే, భూములు కూడా ఎగ్జామ్షన్ చేయాలి సార్, మేము అమ్ముకోలేకపోతున్నాం, పడుతున్నారు. టోటల్గా ట్రై చేద్దాం, కాని పక్షంలో అట్లీస్ట్ విలేజ్ పర్సన్ అంటే చెప్పిద్దాం.